డైలీ సీరియల్ హరిత. రచన కె తాయారమ్మ గారు. నిన్నటి సంచిక తరువాయి. శభాష్, ఈ చార్టు కూడా పట్టుకెళ్ళు అంటూ మరో 2 చార్ట్లు ఇచ్చింది హరిత. అందులో అంకెలున్నాయి, చిన్న చిన్న పేర్లు కూడా ఉన్నాయి. వస్తాను టీచరమ్మా అంటూ కదిలాడు సత్యం. అతను వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయింది హరిత కొన్ని క్షణాలు. ఏమీ హరిత, ఆనందరావు గారి అమ్మాయి శారద పురిటికి వచ్చిందట, ఓసారి వెళ్ళి చూడరాదు అంది అనసూయమ్మ గారు. మళ్ళీ నెల జీతం పుచ్చుకోవడానికి వచ్చి జీతం అందకపోయినా ఓసారి తల్లిదండ్రులను చూసిపోదామని వచ్చిన హరితతో. ఎప్పుడు వచ్చింది? అప్పుడే వారం రోజులైంది. దేనికైనా పెట్టి పుట్టాలి, అది నువ్వు ఒక్క ఈడువాళ్లే. నీకు 4 అక్షింతలు వేయలేకపోతున్నాం. ఇంతకీ మాకు ఆ అదృష్టం ఉందో లేదో. అనసూయమ్మ గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఏమ్మా, ఎందుకలా బాధపడతావు? పెళ్ళి ఒక్కటే మనిషి జీవితానికి ముఖ్యం కాదమ్మా, ఇంకా ఎన్నో సాధించవలసినవి ఉంటాయి. ఏమోనమ్మా, తల్లిగా అనుక్షణం నా మనసు పీకుతూనే ఉంటుంది అంది అనసూయమ్మ గారు. నేనెలా వెళ్ళొస్తాను, తలుపేసుకో అంటూ చెప్పులు వేసుకుని బయటపడింది హరిత. 4 అడుగులు నడిచి సిటీ బస్ ఎక్కింది. కొత్త రోడ్డు దగ్గర దిగి 4 అడుగులు నడిచేసరికల్లా ఆనందరావు గారి మేడ కనిపించింది. మెల్లగా అడుగులు వేస్తూ లోపలికి నడిచింది హరిత. అక్కడే సోఫాలో కూర్చుని న్యూస్ పేపర్ చదువుతున్న ఆనందరావు గారిని చూస్తూ, అంకుల్, శారద వచ్చిందట అంటూ పలకరించింది. ఓ హరిత, నువ్వా? ఎప్పుడొచ్చావు అంటూ పలకరించారు ఆనందరావు గారు. నిన్న వచ్చాను అంకుల్, ఓసారి అమ్మని నాన్నని చూసిపోదామని వచ్చాను. శారద వచ్చిందని అమ్మ చెప్పింది అంది హరిత. నీ స్కూల్ వ్యవహారం ఎలా ఉంది? నవ్వుతూ అడిగారు ఆనందరావు గారు. బాగానే ఉంది కానీ అంకుల్, ఈ నెల జీతాలు లేవు, ఇంకా గ్రాంట్స్ రాలేదట అంది హరిత నిరుత్సాహంగా. అంత నిరుత్సాహపడకూడదు హరిత, వచ్చే నెలలో 2 నెలలది కలిపి తీసుకుంటావుగా అన్నారు ఆనందరావు గారు. శారద ఏది? లోపలుంది, వెళ్ళు అని మళ్ళా పేపర్లో మునిగిపోయారు ఆనందరావు గారు. లోపల గదిలో స్వెటర్ అల్లుతూ కూర్చున్న శారదను సమీపించింది హరిత. శారద నిండుగా అందంగా మేలిం బంగారంలా మెరిసిపోతోంది. కళ్ళు బరువుగా వాలి ఉన్నాయి. అడుగుల సవ్వడికి తలెత్తి చూసింది. ఎదురుగా నిల్చుని ఉంది హరిత. హాయ్ హరిత, ఎంతసేపు అయింది నువ్వు వచ్చి అంది ఆనందోత్సాహాలతో. రాణిగారికి ఇప్పుడు మేం కనిపిస్తామా? పుట్టబోయే యువరాజా వారికి అప్పుడే అన్నీ సిద్ధం చేస్తున్నారు కదా. శారద ముఖంలో గర్వరేఖ తళుక్కుమని మెరిసింది. మీ స్నేహితురాలు నన్నే మర్చిపోయే స్థితికి వస్తోంది అన్నాడు అప్పుడే అక్కడికి వచ్చిన శారద భర్త హరిత వైపు చూస్తూ. పొండి మీరు మరీను, బొంగమూతి పెట్టింది శారద. వారి సంభాషణ మధ్య ఇబ్బందిగా ఫీల్ అయింది హరిత. కూర్చో హరిత అంటూ కుర్చీ చూపించింది శారద. హరిత శారదకి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. శారద భర్త కూడా అక్కడే తిష్ట వేశాడు. సశేషం.